హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు సుబ్బుతో సరదాగా. ఈరోజు అయితే మనం లోనావాలాకి 100 కిలోమీటర్స్ దూరంలో ఉన్న మాథెరన్ అయితే ఎక్స్ప్లోర్ చేయబోతున్నాము. అసలు చాలా బాగుంది వీడియోస్లో చూస్తుంటే. ఈరోజు మనం లైవ్లో ఎక్స్పీరియన్స్ చేయబోతున్నాము. స్టే ట్యూన్. యాక్చువల్గా మాథెరన్ వెళ్తుంటే దారి మధ్యలో ఒక మంచి వ్యూ పాయింట్ ఉందని ఆపాడు. అసలు మైండ్ బ్లోయింగ్ ఎలా ఉంది తెలుసా. మాథెరన్ వెళ్తుంటే కూడా లొకేషన్స్ అయితే అదిరిపోతాయి అనమాట. ఎక్కడ కావాలంటే అక్కడ మీరు ఫొటోస్ కూడా దిగ. యూ విల్ డెఫినెట్లీ లైక్ దట్ జెట్. అండ్ దారి మధ్యలో ఒక టన్నెల్ అయితే వచ్చింది. ఐ వాజ్ సూపర్ ఎక్సైటెడ్. ఇనిషియల్గా అయితే భయం వేసింది, కానీ ఇంతకుముందు ఎప్పుడు అలా టన్నెల్ త్రూ పాస్ అవ్వలేదు. ఐ హ్యావ్ లిటిల్ ఫోబియా టైప్ అనమాట. టన్నెల్లో వెళ్తున్నప్పుడు అక్కడ చీకటిగా ఉంటుంది, వెహికల్స్ గుద్దుకుంటాయి, ఇలాంటి ఒక భయం అయితే ఉన్నింది. ఐ నో ఇట్ సౌండ్స్ ఫన్నీ, బట్ కానీ కొంతమందికి ఉంటుంది కదా భయము. మీరు మాథెరన్ వెళ్తుంటే కూడా దారిలో చాలా అందమైన ప్లేసెస్ అయితే ఉంటాయి. మీకు దూరంగా వాటర్ ఫాల్స్ కనిపిస్తుందా కొండ మధ్యలో. డ్రైవర్ని అయితే అడిగాను, అక్కడికి వెళ్ళొచ్చా మనము అంటే, వెళ్ళడం మన చేతుల్లో ఉంది కానీ తిరిగి రావడం మాత్రం మన చేతుల్లో లేదని చెప్పాడు. డ్రైవర్కి మంచి సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉంది అనుకుంటా. మొత్తానికైతే లోనావాలా నుంచి 1.5 hour జర్నీ తర్వాత మాథెరన్కి రీచ్ అయ్యాము. ఇక్కడ నుంచి ప్రైవేట్ వెహికల్స్ అలవ్ లేదు. ఖచ్చితంగా అక్కడున్న వెహికల్స్లోనే వెళ్ళాలి మీరు. పర్ పర్సన్ 100 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. సో అవి ఎకో వెహికల్స్ అనమాట. మీకు పొల్యూషన్ ఉండదు కదా, బికాస్ దట్ ఈస్ అ ఎకో ఫ్రెండ్లీ విలేజ్. మొత్తానికైతే 10 minutes వెయిటింగ్ తర్వాత మనకు వెహికల్ దొరికేసింది. మేమిద్దరం ఉన్నాము. సో అది 5-seater అనమాట. కాబట్టి ఇంకో కపుల్ కూడా యాడ్ అయ్యారు. ఇద్దరికి కలిపి 500 ఛార్జ్ చేశారు. మాథెరన్ ఘాట్ సెక్షన్ కూడా మీరు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. త్రూ అవుట్ జర్నీ ఒక 45 minutes అయితే ఉంటుంది. అసలు ఆ డ్రైవింగ్ స్కిల్స్ చూడాలి. నేనైతే ఇదే అందాం అనుకున్నా, కానీ నాకు హిందీ రాదు కాబట్టి అనలేదు. నువ్వు మాట్లాడకుండా F1 రేసింగ్కి వెళ్ళిపో అన్నా అని. అమ్మాయిలు అయితే మస్తు గోల పెడతారు. అసలు ఎట్లా అంటే అసలు బెల్లంతో ఈగలు ముసుకున్నట్టే ముసురుతారు మొత్తం. గుర్రం తీసుకోండి, మీరు నడవలేరు అని చెప్తారు. ఎంత టెంప్ట్ చేస్తారంటే ఇట్లా వెనకాల పడతారు. బట్ కానీ అసలు టెంప్ట్ అవ్వద్దు బై మిస్టేక్ లో కూడా. అసలు రిమోట్ ఏరియా, మొబైల్ సిగ్నల్స్ కూడా అయితే వర్క్ చేయట్లేదు. 1% ఛాన్స్ కూడా తీసుకోకండి, ఎందుకంటే ఏ టైం ఎలా ఉంటుందో తెలియదు కదా. మనకు తెలియని ఏరియా, తెలియని మనుషులు, కొంచెం జాగ్రత్తగా అయితే ఉండాలి మాత్రం. మొత్తం ఇక్కడ ఉన్నవి అయితే హార్సెస్, చిన్న వెహికల్స్ లాగా ఉన్నాయన్నమాట. కానీ ఒక్కరే కూర్చొని ఉంటుంది. పర్ హెడ్ ఎంత అని తీసుకుంటారంట. కానీ ఎందుకో మొత్తం ఏదో ఒక స్కామ్ లాగా అనిపిస్తుంది. యాక్చువల్ నేను చేసిన మిస్టేక్ ఏంటంటే, ఏటీఎం నుంచి డబ్బులు డ్రా చేసిన పర్సులో పెట్టుకున్నా. ఆ వెహికల్ నుంచి దిగంగానే ఆడి 250 ఇవ్వాలి. బై మిస్టేక్ లో పర్స్ అందరి ముందు ఓపెన్ చేశాను. అప్పటి నుంచి ఒకటి పడ్డాడు వెనకాల. అబ్బాబాబా, ఆడు ఇక్కడనే ఉంది, హార్స్ స్టాండ్ ఉంది అని చెప్పేసి అందరూ వచ్చే రూట్లో హార్సెస్ అనేమో ఈడున్నాయి. ఆడు అందరూ వచ్చే రూట్లో తీసుకెళ్ళట్లే, వెనకాల నుంచి లోపలికి వెళ్ళి తీసుకోబోతున్నాడు. నాకే డౌట్ కొట్టింది, అరే ఇడు పర్సులో పైసలు వచ్చినట్టున్నాడు, అందుకే ఇడుగు తీసుకోబోతున్నాడు అని చెప్పేసి కొంచెం వెలిగింది, తొందరగానే వెలిగింది. అరే వద్దురా బాబు, నీ గోడ వద్దు గీడ వద్దు అని చెప్పేసి గమ్మున నడుచుకుంటూ వచ్చేసాం. యాక్చువల్లీ ఇది వాకబులే, కొంచెం కష్టం, కానీ వాకబుల్ అంటే ఒక అరౌండ్ like 8 to 10 kilometers. ఓవరాల్ అంతా తిప్పి కూడా 15 kilometers ఉండొచ్చు. అబ్బా, మంచి వెల్కమ్ మాథెరన్. ఇలా ట్రెక్కింగ్ స్టార్ట్ చేసామో లేదో అప్పుడే ఈ వర్షం చూడు ఒకసారి ఫుల్గా పడుతుంది, మామూలుగా పడట్లే అసలు. అంటే వాళ్ళ దగ్గర గొడవ తీసుకుంటే ఒక రియాక్షన్ ఉంటుంది, వాళ్ళ దగ్గర గొడవ తీసుకోకపోతే ఇంకో రియాక్షన్. కొంచెం ఏమన్నా ఎందుకు ఇట్లా ఇబ్బంది పెట్టిన గట్టి మాట్లాడితే ఆడు కొట్టేటట్లు చూస్తుంటే ఇట్లా మీదకి వచ్చినట్టు చేస్తున్నారు. ఏమో కానీ ఆడు గోడ అని ఎందుకన్నారు నాకు ఇప్పుడు అర్థమవుతుంది. ఆడు గోడ ఆడించడంలో తప్పే లేదు. నీకేమైందమ్ము? అవునరా, ఇప్పుడు అర్థమవుతుంది. రోజు మినిమం వర్కౌట్ ఎందుకు చేయమంటారు. బాగా తినేది కొవ్వు పెంచేసాం. ఇప్పుడు చూడు, సీనిక్ బాగుంది, కానీ ఈ ట్రెక్కింగ్ అంతా అయిపోయిన తర్వాత మన ఒంటి పరిస్థితి ఏంటో అనేది కొంచెం డౌట్ఫుల్గా ఉంది. సో దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే, రోజు 1 గంట అయినా ఎక్సర్సైజ్ చేయండి, లేదా వాకింగ్ రన్నింగ్ చేయండి, అప్పుడే ఈజీగా ఎక్కగలం. ఆల్మోస్ట్ 1 hour వాకింగ్ తర్వాత మనమైతే మన ఫస్ట్ లొకేషన్ రీచ్ అయ్యాము. ఇదే హాట్ పాయింట్ అనమాట. సో ఇక్కడ నుంచి అయితే విజువల్స్ అదిరిపోయాయి. ఆ వ్యాలీ అంతా కూడా అసలు మామూలుగా లేదు. ఒకసారి మీకు కూడా వ్యూ నచ్చితే ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్, ఒక కామెంట్ చేసేయండి. దీని పక్కనే మంకీ పాయింట్ అని ఉంటుంది అనమాట. అక్కడ నుంచి కూడా సేమ్ విజువల్ ఉంటుంది. సో అది మీరు స్కిప్ చేసేయచ్చు, ఎందుకంటే అనవసరంగా మళ్ళీ 3 kilometers నడవాలి. మీకు అక్కడ దూరంగా రివర్స్ వాటర్ ఫాల్ కనిపిస్తుందా? ఎంత బాగుంది కదా, కానీ అక్కడికి వెళ్ళడానికి వే లేదు.
యాక్చువల్గా మాతో పాటు మా వెనకాల ఒకరు వచ్చారనమాట గ్రూప్, వాళ్ళతో పాటు ఒక గైడ్ వచ్చారు. కానీ అతన్ని అడిగాము అక్కడికి వెళ్ళడానికి రూట్ ఉందా అని, కానీ అక్కడికి రూట్ అయితే లేదు, పర్సనల్గా ట్రెక్కింగ్ చేసే వాళ్ళు అయితే వెళ్తుంటారు, బట్ అంత సేఫ్ కాదు, మొత్తం స్లిప్పరీ ఉంటుంది అన్నారు. కానీ అసలు జూమ్ చేస్తే ఎంత బాగా కనిపిస్తుంది కదా, దాని దగ్గరికి కూడా వెళ్తే బాగుండు, కానీ చెప్పలేం కదా, స్లిప్పరీ ఉంటుంది, అసలు వర్షాలు పడుతున్నాయి. ఇక్కడ మీకు ఏమైనా కనిపిస్తుందా? విఘ్నేశ్వరుడి స్టాచ్యూ ఉంది నిలబడుకొని, చాలా వీడియోస్లో ఫొటోస్లో చూసుంటాం మనము. మేమున్న ప్లేస్ నుంచి అదొక 6 కిలోమీటర్స్ ఉంటుందంట, అక్కడికి కూడా వెళ్ళడానికి ట్రై చేస్తాము. నార్మల్గా అయితే అసలు కనిపించట్లేదు, 200x జూమ్ చేస్తే ఈ మాత్రం కనిపిస్తుంది. అమ్మో, ఇదంతా ఏ పని కాదు, కానీ ఈ రోడ్ ఏదో ఉంది ఖాళీగానే ఉందిగా, అది అడుగు ఇస్తారేమో, వేసుకొని పోదాం. మనమే రోడ్ లాగున్నాం, మళ్ళీ రోడ్ ఎందుకు, మనల్ని వేసుకొని పోతే అయిపోయింది. నిన్ను అడిగాను చూడు, 500 ఇస్తానులే, ఫ్రీగా వద్దు, కంఫర్టబుల్గానే ఉంటుంది రోడ్ల మీద. ఇది గ్రీనరీ బాగుంది, కానీ ఈ నడక ఏదైతే ఉందో పొద్దున్న నేను చేసిన ఇలా ఫుడ్ పనికే ఇదంతా. నా పర్సులో డబ్బులు చూస్తారు, నేను సైడ్కి తీసుకుపోయాడు. అది జరగకుండా ఉండింటే హ్యాపీగా గోడ ఎక్కేసి వెళ్ళిపోయేటోళ్ళం, కానీ ఏమైనా చూసినా కూడా భయంగా. దానికైతే మనం ఒక జంక్షన్కి వచ్చేసాం. సో ఇక్కడైతే మల్టిపుల్ ప్లేసెస్ ఉన్నాయి. సో లెఫ్ట్కి వెళ్తే షార్లెట్ లేక్ ఉంది, రైట్కి వెళ్తే లూయిసా పాయింట్ ఉంది, కిందికి వెళ్తే ఎకో పాయింట్ ఉంది. సో అన్ని ప్లేసెస్ అయితే మనం కవర్ చేసేద్దాం. అట్ లాస్ట్ ఇంత దూరం ట్రెక్ చేసుకుంటూ వచ్చినందుకు ఒక మంచి వ్యూ పాయింట్ అయితే మనకి దొరికింది. యాక్చువల్ వచ్చింది దీనికోసమే, దీన్ని ఎకో పాయింట్ అంటారంట. సి వావ్, ఇక్కడ ఎన్ని వాటర్ ఫాల్స్ ఉన్నాయి అసలు మొత్తం. మేము వెళ్ళేది వీకెండ్ కాబట్టి చాలా మంది వచ్చారు. టైం పెరిగే కొద్దీ విజిటర్స్ కూడా చాలా మంది యాడ్ అవుతున్నారు. కానీ అసలు గోల రభస అబ్బా మామూలుగా లేదు, పిచ్చకెక్కిచ్చింది. వ్యూ పాయింట్ అయితే ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. మీకు కూడా వ్యూ పాయింట్ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి, అండ్ అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి అబ్బా. పక్కనే ఒక చిన్న షాప్ ఉంది, ఆ షాప్లో వేడివేడిగా ఆనియన్ పకోడా వేసిస్తున్నారు. అదే టైంకి వర్షం కూడా పడుతుంది, ఆ వర్షంలో పక్కనే ఒక మంచి వ్యూ పాయింట్, వేడివేడిగా ఆనియన్ పకోడీ. అసలు ఆ ఫీలింగ్ మాటల్లో అయితే చెప్పలేము. ఎవ్రీవన్ హ్యాస్ టు ఎక్స్పీరియన్స్ దట్ పర్సనల్లీ. ఆ వెదర్కి ఆనియన్ పకోడీ సరిపోలేదు అనిపించింది. అప్పుడే వేడివేడి మ్యాగీ కూడా ఆర్డర్ చేశాను. అసలు ఆ చల్ల వెదర్కి ఆ వేడివేడిగా స్నాక్స్ తింటుంటే, ఓ పక్క వర్షం పడుతుంటే, ఆహా ఓహో స్వర్గమే. గైస్, మనం ఇంకో ఆసమ్ లొకేషన్కి అయితే వచ్చేసాము, షార్లెట్ డ్యామ్. ఇదైతే మనకి ఎకో పాయింట్ నుంచి కనిపిస్తుంది అనమాట. కింద చాలా సూపర్గా ఉండింది, కిందికి వచ్చి చూస్తే ఇంకా సూపర్గా ఉంది. మాకు కూడా అక్కడికి వెళ్ళి అలా అందరితో పాటు ఆ వాటర్లో ఆడుకోవాలనిపించింది, కానీ అప్పటికే ఎనర్జీ మొత్తం డ్రైన్ అవుట్ అయిపోయింది. ఆల్మోస్ట్ 10 కిలోమీటర్స్ దాకా నడిచాము. ఇక్కడ వెదర్ అయితే మాత్రం ఇమ్మీడియట్గా చేంజ్ అయిపోతుంది. 5 మినిట్స్ వర్షం పడుతుంది, తర్వాత 5 మినిట్స్ ఫాగ్ వస్తుంది, మళ్ళీ 5 మినిట్స్కి మొత్తం క్లియర్ అయిపోతుంది. అసలు ఎక్స్పీరియన్స్ అయితే మాత్రం వేరే లెవెల్ అనే చెప్పాలి. లోనావాలా వచ్చిన ప్రతి ఒక్కరూ ఒక్కరోజు మీకు టైం ఉంటే ఈ మాథెరాన్ కూడా ఖచ్చితంగా విజిట్ చేయండి, ఖచ్చితంగా మీకు నచ్చుతుంది. వన్స్ ఇన్ ఏ లైఫ్ టైం ఎక్స్పీరియన్స్ అబ్బా. నాకెందుకో మళ్ళీ కూడా ఒకసారి రావాలనిపిస్తుంది. మీరు మాథెరాన్కి వచ్చినప్పుడు ఓ చిన్న ట్రిక్ చెప్తా. ఒకవేళ మీరు ఎగ్జిట్ పాయింట్ అంటే కార్ పార్కింగ్ దగ్గరికి, స్టార్టింగ్ పాయింట్కి తొందరగా వెళ్ళాలనుకోండి, మీరు వచ్చిన రూట్లోంచి వెళ్తే టైం పడుతుంది. అదే ఈ రైల్వే ట్రాక్ ఉంది కదా, ఈ రైల్వే ట్రాక్ పక్కన నడుచుకుంటూ వెళ్తే వితిన్ హాఫ్ డిస్టెన్స్లోనే వెళ్ళిపోతారు. ఎందుకంటే ఇది కర్వ్స్ ఉండవు, స్ట్రైట్ ఉంటుంది కదా. మీకు ఆ రోడ్ మీద పడే టైంలో హాఫ్ టైంలోనే వెళ్ళిపోతారు. సింపుల్ ట్రిక్ నాకు ఒక ఆటో వాడు చెప్పాడు, నిజమే అనిపిస్తుంది. ఆ రైల్వే ట్రాక్ నుంచి నడుచుకుంటూ వెళ్తుంటే మధ్యలో ఇంకొక వ్యూ పాయింట్ లాగైతే కనిపించింది.
చాలా అంటే చాలా బాగుంది వ్యాలీ. నేను వెళ్ళేసరికి మొత్తం ఫాగ్ పట్టేసి ఉంది. దేవుడా 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 మొత్తం క్లియర్ అయిపోవాలి అనుకున్నాను. అనుకున్న 2 నిమిషాలకి ఇలా మొత్తం క్లియర్ అయిపోయింది. మీరు చూస్తున్నారుగా, ఇక్కడ ఒక వాటర్ ఫాల్ ఉంది. మీకు ఇక్కడ ఏంటంటే ప్రతి ఒక్క చిన్న చోట వాటర్ ఫాల్ అయితే ఉంటున్నాయి. చాలా అంటే చాలా బాగుంది అసలు. మొత్తానికైతే మాత్రం ఎక్స్ప్లోరేషన్ అంతా అయిపోయింది. ఇప్పుడైతే ఇంటికి వెళ్తున్నాం. అంతా ఓకే, కానీ ఈ టర్నింగ్ల దగ్గరికి వచ్చినప్పుడు మాత్రం మీకు తెలుసుగా డైలాగ్, సాయిరామ్ సాయిరామ్. గైస్, ఈ మాదిరైన ఎక్స్ప్లోరేషన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు నచ్చితే ఒక లైక్, ఒక షేర్, సబ్స్క్రైబ్, అలాగే నోటిఫికేషన్ సింబల్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి. ప్రతి వీడియో వస్తుంది మీకు.